ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. He could not do any miracles there except to lay his hands on a few sick people and heal them. Gospel of Mark chapter 6 verse 5. ఈ రోజుకు గాను సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడం లేదంటే, అవి మనము చూడలేకపోతున్నాము అంటే దానికి కారణం దేవుని దగ్గర సామర్థ్యము లేదని కాదు, ఆయన చెయ్యలేడని కాదు, ఆయనను చెయ్యకుండా మనమే అడ్డుకుంటున్నామేమో. మనం ఒకసారి ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. ఈ రోజున నీవు దేవుడి నుండి సహాయం పొందుకోలేకపోతున్నావంటే, ఆయన నీకున్న బలహీనతకు స్వస్థత ఇవ్వడం లేదంటే, ఆయన నువ్వు కోరుకున్నది ఆశపడింది నీకు ఇవ్వకుండా ఉన్నాడు అంటే నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నీకు తెలియకుండా ఆయన పైన అపనమ్మికతో నీవు ఉన్నావేమో పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన కార్యము చేయలేని బలహీనుడు కాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర అధికారము ఏమీ లాగివేయబడలేదు, వేరే వారికి అధికారం ఏమీ వెళ్ళలేదు, ఆయన సర్వాధికారి. మరి అటువంటి దేవుడు కార్యమును నీవు చూడలేకపోతున్నావు. ఇంతకు ముందు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన యేసయ్య ఎందుకని ఇప్పుడు నీకు సమాధానం ఇవ్వడం లేదు? ఎక్కడో లోపం నీలోనే ఉంది, ఆయనలో ఏ లోపం లేదు. ఆయన మారేవాడు కాడు, మార్పు చెందడు, యుగ యుగములు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఈ యొక్క లేఖన భాగంలోని సందర్భం మనం ఒకసారి ఆలోచన చేస్తే మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలను గ్రహించవచ్చు. యేసయ్య చాలా సంతోషంగా తన స్వదేశానికి వచ్చాడు. బహుశా ఆయన అనుకొని ఉండొచ్చు, ఇక్కడ చాలా అద్భుతాలు చేయాలి, అనేక మందిని బాగుపరచాలి, స్వస్థపరచాలి, బలహీనత నుండి విడిపించాలి అని. మనకి కూడా మన యొక్క సొంత ప్రాంతము పైన అంతో ఇంతో మమకారం ఉంటుంది కదండి. మనమే ఒక అధికారములో ఉంటే మన ప్రాంతానికి కొంచెం ఎక్కువే సహాయం చేస్తాం. అలా బహుశా యేసయ్య అనుకొని ఉండొచ్చు, కానీ అక్కడ పరిస్థితులన్నీ రివర్స్ గా ఉన్నాయి. ఆయన సమాజ మందిరములో బోధిస్తుంటే ఎన్నో వినని రహస్యాలు గ్రంథములో నుండి ఆయన వివరిస్తుంటే అక్కడ ప్రజలు ఏమని అనుకోవాలి? మాతో ఉన్నవాడు, చిన్ననాటి నుండి మాతో కలిసి పెరిగినవాడు అద్భుతంగా బోధిస్తున్నాడు అని సంతోషించాలి. కానీ వారు ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడిది అని పెదవి విరిచారు, సరిగ్గా వినలేదు. ఈ లోకం ఇలాగే ఉంటుంది. మన జ్ఞానము, మన గొప్ప, మనకు ఉన్న అధికారము మన ఇంట్లో వాళ్ళు గుర్తించరు, మన సొంత వారు లెక్క చేయరు, తీసిపడేస్తారు. నువ్వా చేసేది, నువ్వా చూసేది అన్నట్లు మాట్లాడతారు. అలాంటప్పుడు మనమేమి కృంగిపోవద్దండి. యేసయ్యనే అన్నారు, మనం ఎంత చెప్పండి. అలాంటి మాటలు, అలాంటి విసురులు కసురులు వస్తూనే ఉంటాయి. పట్టించుకోవద్దు. నీ విలువ తెలియని చోట, నీకు విలువ ఇవ్వని చోట, నిన్ను గౌరవించని చోట అస్సలు నువ్వు ఉండొద్దు. నీతి సూత్రాలు అస్సలు చెప్పొద్దు. వాళ్ళు మిగతా వారి ముందు, ఈ లోకం వారి ముందు మనల్ని ఇంకా హీనపరుస్తారు. యేసయ్యని కూడా వారు అలాగే చేయాలని చూశారు, కానీ ఆయన దేవుడు కాబట్టి, అన్ని ఎరిగినవాడు కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మనము అక్కడే ఉండి మన విలువను పోగొట్టుకోవద్దు. అయితే ఈ సందర్భంలో యేసయ్య కొందరినే స్వస్థపరిచాడు. ఇంకా స్వస్థత చేయాలని ఆశ ఉన్నా సరే ఆయన చేయలేకపోయాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వారి అవిశ్వాసమును బట్టి, వారి యొక్క తృణీకరణను బట్టి ఆయన చెయ్యాలనే హృదయము కోల్పోయాడు. అంతేగాని చెయ్యలేక, శక్తి లేక కాదండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చెయ్యాలని అనుకుంటున్నాడు, కానీ మనమే ఆపుతున్నాం. మనము ఆయన్ని తృణీకరించి ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసము కలిగి లేక, ఆయనను నమ్ముకోలేక, ఎవరో ఏదో చెప్పారనో, తరతరాలుగా మేము క్రైస్తవులమనో దేవుణ్ణి నీవు తక్కువ చేశావేమో. ఆయనైతే నీ జీవితంలో కార్యము చేయాలని ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. నీవు ఇంట్రెస్ట్ గా ఉన్నావా? లేదా రోజు చేసే ప్రార్థనే, రోజు చదివే బైబిలే, రోజు వినే
వాక్యమే అని తృణీకరిస్తున్నావా? సహోదరి, సహోదరుడా, ఆయన అద్భుతం చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు, గెలిపించగలడు. కాబట్టి నీవు విశ్వాసముతో ఉండు, ఆయన పైన పూర్తి నమ్మకముంచు, నీవు తప్పకుండా అద్భుతమును చూసి తీరుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా మరి తండ్రి, మీరు అద్భుత కార్యాలు చేయడం లేదంటే, అవి మేము చూడలేకపోతున్నామంటే దానికి కారణము ప్రభా అయా మాలో ఉన్నటువంటి అవిశ్వాసమేనని నా ప్రభా. అవునయ్యా మరి తండ్రి, మిమ్మల్ని నమ్మితేనే అయా మా జీవితంలో అద్భుతము జరుగుతుందని మరి తండ్రి విశ్వాసం ఉంచితేనే కార్యాలు మేము చూడగలమని తండ్రి. అయా మరి తండ్రి, మేము తండ్రి ఇంట్రెస్ట్ గా అయా ఉండాలనేది మీరు ఈ రోజున వాక్యం ద్వారా తెలియజేశారు ప్రభా. అవునయ్యా, ప్రార్థన చేస్తే అయా తప్పకుండా తండ్రి జవాబిచ్చే దేవుడు అని తండ్రి మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారయ్యా. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరు వారిని స్వస్థపరచండి అయ్యా, బలపరచండి తండ్రి, లేవనెత్తమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి, ఎటువంటి అనారోగ్యము వారిని బాధిస్తుందో యేసు నామములో తండ్రి ఆ అనారోగ్యమును తండ్రి బంధించమని వేడుకుంటున్నాం. అపవాది క్రియలను లయపరచండి అయ్యా. ఆర్థికంగా బిడ్డలను బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అప్పుల భారాల నుండి విడిపించండి అయ్యా. అయ్యా మీరే తండ్రి వారి కష్టార్జితమును తండ్రి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా మరి తండ్రి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించెదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడు అంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. మీరిచ్చు ఆశీర్వాదము తరతరములు ఉంటుంది ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిజినెస్ అయినప్పటికీ నా ప్రభా నష్టాలను దూరపరచండి, లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా మరి తండ్రి, కోర్టు సమస్యలతో ఉన్నారో, భూతగాథ సమస్యలతో బాధించబడుతున్నారో ప్రభా మరి నా తండ్రి, అయా సమస్యను గద్దించండి దేవా. న్యాయాధిపతివైన దేవుడో ప్రభా, వారికి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. విరిగి నరిగిన హృదయముతో బిడ్డలు ఉన్నారో నా తండ్రి, వారిని తండ్రి అయ్యా మీరు చూస్తున్న దేవుడవయ్యా, వారి బాధను చూస్తున్న దేవుడవయ్యా. బాధపడు వారి బాధను తండ్రి మీరు చూస్తూ తండ్రి వారిని తృణీకరించినటువంటి ప్రభుడవు తండ్రి. వారికి ఉన్న బాధల నుండి, వారికి ఉన్న కష్టాల నుండి, వారికి ఉన్న శ్రమల నుండి విడుదల దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమును బట్టి మీకు మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. అయా మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం దేవా. మరి తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మరి తండ్రి, ఇప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలకు ప్రభా అయ్యా మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. దేశాన్ని, అధికారులను దీవించండి అయ్యా. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి అయ్యా. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. ఎక్కడైతే మీ సువార్త ప్రకటించబడుతుందో ప్రభా, అనేకులు రక్షింపబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండండి తండ్రి. న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. ఒంటరిగా ఉంటున్నారు ప్రభా, ధైర్యము చెడిపోయి ఉన్నారు ప్రభా, అయ్యా కృంగిపోయి ఉన్నారు నాయన. ఒంటరి వారిని 1000 మంది చేస్తానంటున్నావు ప్రభా. అట్టి బలము చేత ప్రతి బిడ్డను నింపండి అయ్యా. అయ్యా యవన బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన వయసులో నా దేవా అయ్యా బిడ్డలు త్రాగుడు వ్యసనాలకు మరి ఎడిక్ట్ అయిపోయి అయ్యా మద్యపానము, ధూమపానము, డ్రగ్స్ ఎడిక్షన్ తో బిడ్డలు ఉంటుండగా ప్రభా, ఆ ఎడిక్షన్
అంతటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సంతోషం వారికి దయచేయండి, సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.